ఉన్నా. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా, రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా, రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. దాదాపుగా 19 లక్షల మంది రైతన్నలు, వారందరికీ కూడా మంచి జరిగిస్తూ 9 గంటల పాటు పగటిపూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు. ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు. ఆ పెంచడానికి మరో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప, ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటిపూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ 1700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటిపూటే ఈరోజు 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ 19 లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే, ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటిపూటే ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటిపూట 9 గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడూ చూడని విధంగా, రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బీకే పెట్టించి, ఆ ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరాన్ని ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి, ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి పూర్తిగా తీసుకొని వస్తూ, ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు. ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్లు తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి. మరి ఏ రైతన్నా కూడా బ్యాంకుకు పోని పరిస్థితే ఉంటే, ఏ రైతన్నకు అయినా కూడా లోన్ రాని పరిస్థితే ఉంటే, ఆ రైతన్నకు ఇన్సూరెన్స్ గురించి తెలిసే పరిస్థితే లేదు, ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితే లేదు, ఇన్సూరెన్స్ కట్టించుకున్న పరిస్థితులే లేవు. ఈ మాదిరిగా రైతన్న పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితిని పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్నను కూడా ఆటోమేటిక్గా తాను పంట వేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఈ క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్, పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున కూడా కట్టాల్సింది కూడా ప్రభుత్వమే కడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 57 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ప్రతి రైతన్నకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా 0 వడ్డీ వర్తింపచేస్తూ 1,00,000 రూపాయల దాకా క్రాప్ లోన్స్ కూడా 0 వడ్డీ వర్తింపచేస్తూ పెట్టుబడికి సహాయం కూడా 0 వడ్డీకే ఇప్పించే కార్యక్రమం కూడా జరిగింది కూడా మన హయాంలోనే. ఈ 5 సంవత్సరాలు ఒకసారి గమనిస్తే ఏ రైతైనా కూడా ఈ 5 సంవత్సరాలలో ఇంతకు ముందు జరగని ఒక గొప్ప మరో మార్పు ఏమిటి అని అంటే, ఎక్కడైనా కూడా రైతన్నకు కష్టం వస్తే, ఆ రైతన్నకు వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ రైతన్నను కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తూ
ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా కూడా రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమంలో భాగంగా ఏ సీజన్లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే రైతన్నకు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంట వేసుకునేందుకు ఈ సీజన్లో జరిగిన నష్టానికి రైతన్న తట్టుకుని నిలబడి తన నెక్స్ట్ సీజన్లో కూడా కనీసం పంటలు వేసుకునే పరిస్థితిలోకి రావాలి. అలా జరగాలి అని అంటే ఈ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే ఈ డబ్బులు నెక్స్ట్ సీజన్లో రైతన్నకు మళ్ళీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతన్న తరపున ప్రభుత్వం ఆలోచన చేసి రైతన్నకు బాసటగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా జరిగాయని అంటే అది కేవలం ఈ 57 నెలల్లోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఎప్పుడు జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ AGBSC చదివిన పిల్లోడు రైతు భరోసా కేంద్రం కింద దాదాపుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు RBKలు స్థాపించడం, గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలకు ఎక్స్టెన్షన్గా ఈ RBKలు పనిచేయడం, ఈ RBKలలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏకంగా రైతన్నలకు అందుబాటులో ఉండే కార్యక్రమం 10,778 RBK కేంద్రాలు పెట్టడం, రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇస్తూ ఈ క్రాప్ చేయిస్తూ రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఎప్పుడు అని అంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు గమనించినట్లయితే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆ ఆక్వా రైతులకు కూడా ₹1.5కే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్లకు కూడా తోడుగా ఉంటూ ₹1.5కే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళను ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే. మొట్టమొదటిసారిగా రైతన్నలందరికీ కూడా మంచి జరిగిస్తూ పంటలు కొనుగోలు చేసే విషయంలో RBK స్థాయిలోనే పంటలు కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ అది ఆక్వా పంటలకైనా కానీ పెట్టుబడి డబ్బులు రావాలి అని అంటే రైతన్నకి మినిమం ప్రైస్ ఇంతకన్నా తగ్గకుండా ఉండాలనంటే లేదా ఇతర పంటలకైనా తగ్గకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చట్టాలు చేసి మరి అమలు చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడే ఉంది. ప్రతి RBKలోనూ ఈ పంటలకన్నిటికీ ఇది కనీస మద్దతు ధర అని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు కూడా మనం కనీస మద్దతు ధర నోటిఫై చేసి ఇంతకన్నా పంట ధర తగ్గినప్పుడు వెంటనే ఆ RBK నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది. వెంటనే RBK అలర్ట్ కావడం, జాయింట్ కలెక్టర్ అలర్ట్ కావడం, మార్కెటింగ్ శాఖ అలర్ట్ కావడం, వెంటనే రైతన్నకు తోడుగా కొనుగోలు జరగడం, ఇవన్నీ ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కొత్త చట్టాలు తీసుకొచ్చాం, రైతన్నకు తోడుగా నిలబడే అడుగులు కూడా పడింది. ఇది చివరికి రైతన్నకు పాల సేకరణలో కూడా ఇంతకు ముందు జరగని విధంగా ఈ 57 నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతన్నలకు ₹10 నుంచి ₹22 వరకు ఆవు గేదె పాలు చూస్తే కేవలం ఈ 57 నెలల్లోనే రేట్లు పెరిగాయి. ఇంతకు ముందుకు ఇప్పటికీ ఈ 57 నెలల కాలంలోనే ₹10 నుంచి ₹22. కారణం పాల వెల్లువ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం, అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం, సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను రంగప్రవేశం చేయించడం, తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం, తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి
మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితిలో రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగింది. ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది. 100 సంవత్సరాల క్రితం మన భూముల సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో. ఎక్కడైనా గొడవలు, ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ కాకుండా ఉండడం, సబ్ డివిజన్స్ జరగకపోవడం, సర్వేలు చేయకపోవడం, ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్. వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా.